ఒక అనివార్య పరిస్థితికి మాలాంటి వాళ్లకు నెట్టింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఇవాళ జరుగుతున్నది. ఈ రోజటి నుంచే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ కార్యక్రమం కూడా ఢిల్లీలో ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు జరుగుతున్నది. ఇప్పుడు ట్రిబ్యునల్ విచారణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు సంబంధించిన కృష్ణానది జలాల సమస్య. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పాలక పార్టీలు ఈ అంశాన్ని తీవ్రంగా తీసుకోలేదు. అక్కడ ప్రతిపక్ష పార్టీ అసలు సభకే వెళ్ళడం లేదు. ఈ సమస్యలపైన శాసనసభలో ప్రస్తావించడానికి, చర్చించడానికి అవకాశం లేనటువంటి ఒక దుస్థితి ఎదురైంది. మేమిప్పుడు ప్రస్తావిస్తున్న అంశాలపైన టీడీపీ శాసనసభ్యుడు చంద్రమోహన్ రెడ్డి గారు ఒక 2 మాటలు ప్రస్తావన చేశారు శాసనసభలో. చాలా తీవ్రమైనటువంటి సమస్య అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కానీ ప్రభుత్వం దాని మీద స్పందించకపోవడం అత్యంత శోచనీయం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జలవనరుల శాఖ అంశంపైన ప్రత్యేకంగా శాసనసభలో ప్రసంగించారు. ఆయన ప్రసంగంలో ఒక్క మాట కూడా మేమిప్పుడు ప్రస్తావిస్తున్న అంశాలపైన లేకపోవడం విచారకరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నదీ జలాల హక్కులపైన ఎగువ రాష్ట్రాలుగా ఉన్నటువంటి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ముప్పేట దాడి చేస్తుంటే రాయలసీమ లాంటి కరువు పీడిత ప్రాంతంలో నిర్మాణంలో ఉన్నటువంటి తెలుగు గంగ, గాలేర్నగరి, హంద్రేనివా, వెలుగొండ ప్రాజెక్టుల భవిష్యత్తే అంధకారంలోకి నెట్టబడుతుంటే వాటిని తీవ్రంగా తీసుకోకపోవడం అర్థం కావడం లేదు. ఇది తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 16వ తారీఖున జారీ చేసినటువంటి జీవో. ఈ జీవో ప్రకారం కృష్ణానది జలాలని కృష్ణానది ప్రధాన నది మీద నుంచే జూరాల రిజర్వాయరు, శ్రీశైలం రిజర్వాయర్ నుండి 300 టీఎంసీలకు పైగా 16 ప్రాజెక్టుల ద్వారా వినియోగించుకోవడానికి కృష్ణానది పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉన్న ప్రాంతంలో మొత్తం 372 టీఎంసీలు కృష్ణానది జలాలను ఈ 16 ప్రాజెక్టుల నుంచి వినియోగించుకోవడానికి ఒక యుద్ధ ప్రాతిపదికన డిపిఆర్లు తయారు చేయమని ఆదేశిస్తూ అధికారుల్ని విడుదల చేసినటువంటి జీవో ఇది. ప్రధాన తెలుగు దినపత్రికలన్నీ కూడా, ఆ పత్రికలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. కానీ తెలంగాణ గడ్డపైన వాటిని మొదటి పేజీలో పతాక శీర్షికలతో పెద్ద ఎత్తున ప్రచురించాయి కూడా. దాని వివరాల్లోకి వస్తాను నేను. రెండవది, అదే 16వ తారీఖున కర్ణాటక మంత్రివర్గం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆల్మట్టి డ్యామ్ ఎత్తుని 524.256 మీటర్ల ఎత్తుకు
ఏకపక్షంగా పెంచేయడానికి నిర్ణయం తీసుకొని భూసేకరణకు కాలువల తవ్వకానికి 70,000 కోట్ల రూపాయలు అంచనా వ్యయంగా పరిపాలన అనుమతిస్తూ ఉప ముఖ్యమంత్రితో కలిసి జలవనరుల శాఖ మంత్రి ఆయనే డికే శివకుమార్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు పత్రికా విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ రెండు ఆంధ్రప్రదేశ్కు జీవన్మరణ సమస్యలు. వీటిపైన శాసనసభ సమగ్రంగా చర్చించి తీర్మానం చేసి కేంద్ర జలశక్తి మంత్రికి తక్షణం ఉత్తరం రాయాలని, కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు చేయాలని మేము ఆలోచన పరుల వేదిక నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ఉత్తరం కూడా రాస్తున్నాము, ఇవాళే పంపిస్తాము. ఈరోజు మీరు అడగచ్చు, ఆల్మట్టి డ్యామ్ కడితే మనకేంటి నష్టమని. ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ చరిత్ర ఆల్మట్టి డ్యామ్ చుట్టూ ఉన్నది. బచావో ట్రిబ్యునల్ అమలులో ఉన్నటువంటి దాని ప్రకారం ఆల్మట్టి నారాయణపూర్ దగ్గర ఎగువ కృష్ణా ప్రాజెక్టులు అనబడే ఈ రెండు ప్రాజెక్టుల కింద 173 టీఎంసీలు నికర జలాలను వినియోగించుకోవడానికి కర్ణాటకకు కేటాయించబడ్డాయి. ఆ నీటిని వినియోగించుకోవడానికి 519.6 మీటర్ల ఎత్తులో ఆల్మట్టిని నిర్మించుకుంటే సరిపోతుందని ఒకనాడు దేవగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ, జ్యోతిబాసు గారి నాయకత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు 519.6 మీటర్ల ఎత్తులో కట్టుకోవాలి, అంతకు మించి కట్టడానికి వీల్లేదని తీర్పిచ్చింది. ఆ మేరకే సిడబ్ల్యూసి అనుమతించింది. కానీ ఇవాళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఒక అన్యాయమైనటువంటి దుర్మార్గమైనటువంటి తీర్పు 2010లో ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్కు మిగులు జలాలను వినియోగించుకునే స్వేచ్ఛ బచావో ట్రిబ్యునల్ ఇస్తే ఆ మిగులు జలాలని లెక్కగట్టి 3 రాష్ట్రాలకి పంపిణీ చేస్తే 173 టీఎంసీలు అదనంగా మిగులు జలాల్లో కర్ణాటకకు కేటాయించి ఆ కేటాయించిన నీటిని ఆల్మట్టి దగ్గర వినియోగించుకోవడానికి వీలుగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 524.25 మీటర్ల ఎత్తుకు పెంచుకోవడానికి కూడా అనుమతించింది. దానిపైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోతే ఆ తీర్పును అమల్లోకి రాకుండా స్టే విధించడం జరిగింది. ఈరోజు అమల్లోకి లేదు, బచావో ట్రిబ్యునల్ అమల్లో ఉన్నది. కర్ణాటక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నది, దాన్ని వెంటనే నోటిఫై చేయమని. వాళ్ళు నోటిఫై చేయడానికి సుప్రీంకోర్టులో స్టే ఉంది కాబట్టి చేయలే. కానీ సిద్ధరామయ్య ప్రభుత్వం, అది కాంగ్రెస్ ప్రభుత్వం, ఒక జాతీయ పార్టీ అధికారంలో ఉన్నది. ఆ పార్టీ ఈరోజు ప్రత్యేక మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేసి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నోటిఫై చేయకపోయినా, సిడబ్ల్యూసి అమలు చేయకపోయినా సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా 524.256 మీటర్లకు పెంచేస్తాం, 303 టీఎంసీలను వినియోగించుకుంటాం. దానికోసం 75,000 ఎకరాలను ట్రిబ్యునల్ తీర్పుకు వ్యతిరేకంగా భూసేకరణ ఆల్మట్టి డ్యాము నీటిని ఎక్కువగా పెంచడానికి సేకరించబోతున్నామని కూడా ప్రకటించారు. అంటే తట్టాలంటే సుప్రీంకోర్టు తీర్పులంటే కర్ణాటక ప్రభుత్వానికి ఈరోజు గౌరవం లేదా? రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తున్నాం. చాలా విషయాలు మాట్లాడుతున్నారు మీరు. మరి ట్రిబ్యునల్ తీర్పులకు వ్యతిరేకంగా, సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తును పెంచితే
మాట్లాడరా అని అడుగుతున్నా నేను. ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడరని అడుగుతున్నాం. ఇదే షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ నీటి హక్కులను రక్షించడానికి ప్రాణత్యాగానికి సిద్ధమన్నారు. మరి ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ ఆమె ఎందుకు మాట్లాడడం లేదని అడుగుతున్నాం మేము. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులో జలదీక్ష నిర్వహించావు, కానీ ఈరోజు ఏం చేసావు? ఎందుకు మాట్లాడడం లేదని అడుగుతున్నాం. ప్రభుత్వంలో ఉన్న కూటమి పార్టీలు ముఖ్యమంత్రితో సహా జలవనరుల శాఖ మంత్రితో సహా ఎవరు మాట్లాడరా? లేకపోతే ఈ పార్టీలు నాయకులు మాట్లాడరా? ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులు ఏ విధంగా పరిరక్షించబడాలి, కరువు పీడిత రాయలసీమ నీటి అవసరాలు, ఆ మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల భవిష్యత్తు ఏంటో ఆలోచించరా? మీకు రాజకీయాలు ఎందుకు అని అడుగుతున్నాం మేము. ఎందుకు మీకు రాజకీయాలు? ఒకటి, ఇక తెలంగాణ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఈరోజు ఒకవైపున సుప్రీంకోర్టులో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణలో ఉన్నది. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల సమస్య అదే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇప్పుడు విచారణ జరుపుతున్నది. నేను ముందే ప్రస్తావించా, ఈరోజు విచారణ జరుగుతున్నది. ఇప్పటికీ 15 రోజులు తెలంగాణ అనే వాదనలు వినిపించింది. వినిపించుకోండి, సాధించుకోండి మీరు చేతైతే. కానీ ఆ ట్రిబ్యునల్ విచారణ జరుగుతూ సుప్రీంకోర్టులో వ్యాజ్యం నడుస్తున్న పూర్వరంగంలోనే మాకు 9 టీఎంసీలు కృష్ణా నది జలాలలో కావాలంటూ ట్రిబ్యునల్ ముందు వాదిస్తున్న ప్రభుత్వం ఎన్ని నీళ్ళండి? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించింది 1005. 1005లో 904 తెలంగాణకే కావాలంట. బచావో ట్రిబ్యునల్ కేటాయించింది 811. 811కు మించి 904 టీఎంసీలు తెలంగాణకు కావాలంట. మీకు ఎలా వస్తాయి ఇవి? మీరు ఎక్కడ వాడుకుంటారని ట్రిబ్యునల్ అడిగిందంట. ఇదిగో ఉన్న ప్రాజెక్టులకు 300 టీఎంసీలు వినియోగంలో ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న పాలమూరు, రంగారెడ్డి ఇతర ప్రాజెక్టులకు ఇదిగో ఈ నీళ్లు. ప్రతిపాదనలో ఆలోచనలో ఉన్న వాటికి ఈ నీళ్ళని కాకి లెక్కలు చెప్పారంట. ఆ కాకి లెక్కలను వాస్తవం చేసి పేపర్ మీద చూయించడం కోసమే ఈ జీవో విడుదల చేశారు. ఇదిగో ఈ జీవో ప్రకారం ఈ ప్రాజెక్టులు నిర్మించదలపెట్టాం. ఆ ప్రాజెక్టుల నిర్మాణానికి ఆ నీటికి ఈ 372 టీఎంసీలు కావాలని జీవో. ఈ జీవోని తీసుకెళ్ళి ఇవాళ ట్రిబ్యునల్ ముందు అందజేయబోతున్నారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ప్రకటించారు. మరి 904 టీఎంసీలు తెలంగాణ తీసుకొని ఆలమట్టి ద్వారా 303 టీఎంసీలు కర్ణాటక తీసేసుకుంటే ఇక కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి శ్రీశైలం ఒక చుక్క నీరు వస్తాయని అడుగుతున్నా నేను. ఒక చుక్క నీరు వస్తాయా? ఈ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ప్రభుత్వం కృష్ణా డెల్టాకి ఇవ్వద్దు, సాగర్ కుడి ఎడమ కాలువలకి ఇవ్వద్దు, లేకపోతే శ్రీశైలం కుడి బ్రాంచ్కి ఇవ్వద్దు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు ఇవ్వద్దు. అవన్నీ గుండ్లకమ్మ, పెన్న ఇతర నదుల బేసిన్లో ఉన్నాయి, కృష్ణా బేసిన్లో లేవని మొత్తం బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి నిర్మించిన ప్రాజెక్టులు కూడా నీళ్ళు ఇవ్వద్దు, 904 మాకు ఇవ్వమని అడుగుతుంటే ఇంతకంటే సీరియస్ సమస్య, ఇంతకంటే జీవన్మరణ సమస్య ఆంధ్రప్రదేశ్కు ఉన్నదా ముఖ్యమంత్రి గారు? ఉన్నదా అని నేను అడుగుతున్నా. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకి వెళ్ళి ప్రశ్నించే నైతిక హక్కు ఆయనకి లేదు, కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడంటే 2023, 24లో ఎగువ భద్రా ప్రాజెక్టుకు ఎత్తిపోతల పథకానికి తుంగభద్ర మీద ప్రాజెక్టు కట్టి అక్రమంగా కట్టుతున్నటువంటి ప్రాజెక్టు యడ్యూరప్ప కాలంలో మోడీ గారి ప్రభుత్వం దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి 2023, 24 వార్షిక బడ్జెట్లో 5,300 కోట్లు కేటాయిస్తే ఆనాడు నోటు మెతపడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పోయి వీటిని ప్రశ్నించే నైతిక హక్కు కోల్పోయాడు. ఆయన శాసనసభకు పోయినా ఒకటే, పోకపోయినా ఒకటే, పోయినా అడిగే నైతిక స్థైర్యత లేదు, నష్టం లేదు. అందుకనే మేము ఈరోజు ఒక చైతన్యం కలిగినటువంటి వాళ్ళంగా ఆలోచనా పరుల వేదిక నుంచి ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. వాటిని ఆలకించండి, తక్షణం శాసనసభలో చర్చించండి, తీర్మానం చేసి పైకి పంపించమని, వాటికి కట్టడి కట్టాలా, కళ్ళెం వేయాలని
డిమాండ్ చేస్తున్నాం. ఇక చిన్న విషయాలు 2 మాట్లాడి నేను సెలవు తీసుకుంటాను. ఈరోజు పోతిరెడ్డిపాడు నుంచి వరదలు వస్తున్నాయి, సముద్రంలోకి వెళ్తున్నాయి. ఇప్పటికి 900 టీఎంసీలు వెళ్ళాయని చెప్పుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. నిజమే. అందులో 310 టీఎంసీలు తుంగభద్ర నుంచి సుంకేసలు దాటి శ్రీశైలంకి వచ్చిన నీళ్లు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు హంద్రేనివాకి ఎన్ని నీళ్ళు తీసుకెళ్లారు? మీరు గేట్లు ఎత్తే 2 నెలలు గడిచిపోయింది. 2 నెలల కాలంలో 14 టీఎంసీలు తీసుకెళ్లారు. కేవలం 14 టీఎంసీలు. 40 టీఎంసీలు తీసుకెళ్లాల్సిన హంద్రేనివాకు 14 టీఎంసీలు తీసుకెళ్లారు. అలాగే పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకెళ్ళి కుందూలో పడేసి పెన్నా చేర్చి సోమశిల కండలేరుకు తీసుకెళ్తున్నారు. ఆ తీసుకెళ్లేటప్పుడు కుందు లోయలో పంట పొలాలన్నింటినీ నష్టానికి గురి చేశారు. నెత్తి నోరు కొట్టుకుంటున్నారు నంద్యాల జిల్లా వాళ్ళు. ఎస్ఆర్బిసి ప్రధాన కాలువ కింద ముప్పు, కాలువల నిర్వహణ లేదు. కుందు నదికి దగ్గర వరదలు, వర్షం లేకపోయినా వరదలు వచ్చినాయి, పంటలు నష్టమైంది. మాకు నష్టపరిహారం ఇవ్వకండి మహాప్రభువుని నంద్యాల కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆందోళన చేస్తున్నారు. శాసనసభలో ప్రస్తావన చెయ్యరా? ఉపశమనం ఉండదా రైతులకి? అందుకని ఈ అన్ని సమస్యలపైన మీరేమో అంతా బాగుంది, రాష్ట్రంలో వర్షాలు తక్కువైనా నీళ్లు పైనుంచి వస్తున్నాయి, రిజర్వాయర్లు నింపాం, చెరువులు నింపాం, సముద్రంలోకి నీళ్ళు వెళ్తున్నాయి అని మీరు చెప్పి రాష్ట్ర ప్రజలను మాయ చేసేకంటూ కార్యక్రమం చేయకండి. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నదో చూడండి. ఒక నిర్మాణాత్మకమైనటువంటి విమర్శ మాది. ఆలకించండి, ఆలోచించండి, నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి మీడియా ద్వారా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం.